అందరం కలిసి చదువుకుందాం. ప్రభువగు యెహోవా, చదువుదాం అందరం కలిసి. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆదిగా రాయి వేసిన వాడను నేనే. ఈ పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. నేను చెబుతా, పలకండి చివరి లైను. విశ్వసించువాడు కలవరపడడు. మరలా చెప్పండి, విశ్వసించువాడు కలవరపడడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా దేవ, ప్రేమానమ్మకం కలిగిన మా తండ్రి, మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ఈ పాటలు ఈ పాట ద్వారా మా నామాన్ని వారిలో ఉన్నటువంటి కలవరాన్ని కలిగించుకొని మీ సన్నిధిలో నెమ్మదిగా సంతోషంగా జీవించటానికి, మీ సన్నిధిలో ఆనందించే కృప దయచేయండి. మీ సన్నిధిలో వర్ధిల్ల చేయండి. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు గిడియోని ఏడాడు. మీ అబ్బాయి ఏడి? మీ పిల్లతో పండుకున్నాడు వాడు. రైట్ కూర్చో, పండుకోరా. నువ్వు ఇప్పుడే ప్రశాంతంగా ఉండేది. నిన్ను ఆ వయసులో పిల్లల పాలు సర్దుకోండి. ఇంకా ఎవరన్నా ఒకరారు వచ్చినా కూర్చుంటారు. కొంచెం సర్దుకుంటారా, ముందుకు సర్దుకోండి. కలవరము అనేది ప్రస్తుత దినాల్లో ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంది. కలవరం, ఆందోళన, భయం. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ గిడియోన్ ఉన్నాడు. వాడికి ఇంకొంచెం ఇప్పుడు పర్వాలేదు. ఇంకొక సంవత్సరం అయిపోయిన తర్వాత వాడిలో ఒక కలవరం బయలుదేరిద్ది. ఎందుకు? బడి, చదువు, హోంవర్క్ రాయాలి అనేటువంటి కలవరం. సరే, కొంచెం వయసు వచ్చిన తర్వాత 4వ తరగతి 5వ తరగతికి వచ్చిన తర్వాత అక్కడి నుంచే మన మీద భారాలు మోపబడతా ఉంటాయి. ఏంటి? నువ్వు ఆ చదువు చదవాలి, ఈ చదువు చదవాలి. అదిగో వాళ్ళ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి, వీళ్ళ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆ అమ్మాయికి ఎన్ని వచ్చినాయి, ఈ అమ్మాయికి ఎన్ని వచ్చినాయి. అందులో మన కాంపిటీషన్లు ఎక్కువ. ఎంత మామూలుగా 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాడిని చూసి, 33 వచ్చి ఫెయిల్ అయిన వాడిని చూసి, 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాడు సంతోషపడతాడు. అంటే వాడికి కంటే ఎక్స్ట్రా ఒక మార్కు వచ్చి నేను ఫెయిల్ అయినా కానీ అన్నట్టుగా. అంటే మన కాంపిటీషన్ ఎలా పోల్చుకుంటామంటే, మనం ఇక్కడెక్కడే చిన్న వాళ్ళతో పోల్చుకొని సంతోషిస్తుంటాం. కాంపిటీషన్ అనేది, మీరు ఎక్కువ చదువుకున్న బిడ్డలు ఉన్నారు కాబట్టి చెబుతున్నాను, నీ కాంపిటీషన్ నువ్వు ఎవరితో పోల్చుకోవాలో తెలుసా? నీ 100 మార్కులతో నువ్వు పోల్చుకోవాలి. అర్థమైందా? నీ 100కి నీ టార్గెట్ ఎంత, దాంతో నువ్వు కాంపిటీషన్ పడాలి. అర్థమవుతుందిగా నేను చెప్పేది? నువ్వు పేపర్ 100 మార్కులకి 100 మార్కులకి నువ్వు ఎన్ని మార్కులు సంపాదించావనేది నీ కాంపిటీషను. అంతేగాని 90 మార్కులు వచ్చిన చూసి నాకు 91 వచ్చిందని, 40 వచ్చిన చూసి 41 వచ్చిందని ఎప్పుడు సంతోషపడకూడదు. అది కాదు నీ కాంపిటీషన్. ఎప్పుడు కూడా నీ ఇచ్చినటువంటి పేపర్ మీద నువ్వు 100కి ఎన్ని సంపాదించాలనుకున్నావు, ఎన్ని సంపాదించావు. నీ గోల్ ఎప్పుడు కూడా ఉన్నతమైందిగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వాడు హై స్కూల్కి వెళ్ళిన తర్వాత, హై స్కూల్కి వెళ్ళిన దాకా ఒక రకం, హై స్కూల్కి వెళ్ళిన కాడ నుంచి ఏముంది, అదిగో వీళ్ళు 10వ తరగతి వాళ్ళు ఎస్ఎఫ్ఎస్ ప్లస్ యూనివర్సల్, ఇంకా పర్చూరులో స్కూల్లో ఏంది శారద, ఆక్స్ఫర్డ్, ఇవన్నీ వస్తున్నారు. పాపం రేత్రి కోడికలకు వస్తున్నారు. వాళ్ళ మనసు ఇక్కడ ఉండిద్దా? అదిగో అక్కడ కూర్చుంటారు, రాస్తారు, ఇరగబడి రాస్తూ ఉంటారు. కారణం ఏంది? వాడికి కలవరం. రేపు అది కనుక కాకపోతే అక్కడ ఊరుకోరు కదా. అలాగా ప్రతి ఒక్కడి జీవితంలో, సరే యవన పాని చదువు అయిపోయింది అనుకుందాం, ఏదో కష్టపడ్డారు, మీరు చదవాల్సింది చదివారు, లేదు ఇంటర్మీడియట్ అయిపోయింది,
దేనికి వెళ్ళాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, 10th అయిపోయింది ఏ గ్రూప్ తీసుకోవాలి, సరే అయిపోయింది తీసుకున్నావు, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎక్కడ చదవాలి, ఏ కాలేజీలో చదవాలి. తర్వాత అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంట్రన్స్ లేక ఈ ఎంట్రన్స్లో వచ్చిన కాడ నుంచి వేసుకోండి, ఫ్యాన్లన్నీ వేసుకోండి. ఆ ఫ్యాన్ తిరగలేదు అబ్బాయి, స్విచ్ అయ్యి అన్నీ వేసుకోండి, సరిపోయినాయి. ఆ ఫ్యాన్లో వేసుకోండి. లైట్, ఆ లైట్ కూడా ఎలగలేదు అట్టుకొని చూడండి. వీళ్ళకి లైటింగ్ కాదు, ఈ లైట్ కూడా, ఆ లైట్ కూడా, ఆ లైట్లు వేయి, ఆ లైట్ కానీ ఆ లైట్ అది వాళ్ళకి కనపడాలి. ఆ ట్యూబ్ లైట్ ఈ సైడ్ స్విచ్ అంటే చూడు. లేదా లైట్ సరే, లేకపోతే సరే. ఏదేమైనప్పటికీ ఎందుకు కలవరం? ఇంటర్మీడియట్ అయిపోయింది, ఏం చదవాలి, నెక్స్ట్ ఏంది, ఇంజనీరింగా, డాక్టరా, నర్సా, లేకపోతే ఇంకా అగ్రికల్చరా, లేకపోతే ఇంకేదో బీఫార్మసీనో ఎంఫార్మసీనో ఏదో, అది ఏం చేస్తే ఉద్యోగం. ఒకవేళ చదివేవు ఉద్యోగం కోసమేట, ఉద్యోగం వచ్చింది, వివాహం కోసం కలవరం. ఎలాంటి వాళ్ళు వస్తారు, వివాహం అయిపోయింది, పిల్లలు పుడతారో లేదు. ఇప్పుడు అందులో పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది. ఆ పిల్లలు పుడతారో లేదు, పుట్టారు, పుట్టగానే వీడి భవిష్యత్తు ఏమైపోయిద్దో, వీడికి చదువు వచ్చిద్దో రాదు, ఒకవేళ వీడికి నేను సంపాదించి పెడతానో పెట్టలేను. ఇలాగా జీవితం మొత్తం కూడా మన జీవితంలో కలవరమే. అంటే దేవుడు నిన్ను నన్ను సృష్టించింది, ఒక చిన్న పిల్లవాడిని సృష్టించింది కలవరంతో పెంచడానికా? దేనికి అసలు? మీరు కలవరంతో చదువుకోవటానికా, కలవరంతో జీవించటానికా, భయంతో ఆందోళనతో ఎల్లప్పుడూ చావటానికా? ఎవరు చెప్పారు అసలు? అలా కలవరపడమని ఎవరు చెప్పారండి? తల్లిదండ్రులకు కూడా జ్ఞానం లేదు ఈనాడు. ఎవడో ఒకడు చదువుతాడు, ఏది గొప్ప చదువు, వాడిని దృష్టిలో పెట్టుకొని అందరినీ చదవమంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు, స్పష్టంగా క్లారిటీగా చదవగలిగే వాళ్ళు కొందరే ఉంటారు. అందరినీ చదవమంటే అటు వచ్చింది రాదు. ఆ తల ఇప్పుడు నేనున్నాను, నేను మీరు చదివినట్టుగా నేను స్పష్టంగా చదవలేను, నా మాట క్లారిటీగా ఉన్న నాకు కొంచెం నత్తి ఉండిద్ది. అంత మాత్రాన నేను బాధపడితే అట్ట, అది దేవుడు నాకు పెట్టాడు నత్తి, నేనేం చేయలేను దానికి. ఒకడికి చదువు కొంతవటికే వచ్చింది, ఒకడికి 4 సార్లు చదివితే కానీ రాదు, ఒకడు 10 సార్లు ఆదిదితే కానీ రాదు, ఒకడు ఆ బోర్డు మీద ఆకారాన్ని చూసి రాసేయగలడు. దానికి దేవుడిచ్చినటువంటి వాడికి ఇచ్చిన తలాంతది. అంత మాత్రాన ఒకడిని ఒకడితో పోల్చి, ఒక పిల్లోడిని ఇంకొక పిల్లోడితో పోల్చి, అలాగా తల్లిదండ్రులు కూడా జ్ఞానం తెలియక ఇబ్బంది పెడుతున్నారు పిల్లల్ని. అంటే ఒక చదువే జీవితం కాదు, చదువే జీవితం కాదు, చదువును ఉపయోగించుకోవటానికి అది మనకి. ఆ చదువు ద్వారా మనం ఎలా బ్రతకాలో జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగపడింది. కానీ చదువు అనేది ఒక ఉద్యోగం కోసమే చదువు కాదు, కేవలం ఉద్యోగం కోసమే చదివితే ఇవ్వాలి. ఉద్యోగాలు ఎక్కడుండేయండి ఉద్యోగాలు? ఎక్కడుండే ఉద్యోగాలు ఇవ్వాలా? లేవు. మనం చదువుకొని అవసరమైతే ఏ పనైనా చేయటానికి ఆ చదువు ద్వారా ఆ పనిలో మెలకు నేర్చుకోవాలి. సపోజ్ మనం ఇంకొక రాష్ట్రం వెళ్ళి బ్రతకాలి, చదువుకున్నవాడు అవసరమైతే హిందీ కూడా మాట్లాడగలడు, ఇంగ్లీష్ కూడా మాట్లాడగలడు. ఎందుకు? కొన్ని పదాలు ఆల్రెడీ చదువుకొని ఉంటాం కాబట్టి. ఉత్తర భారతదేశం వెళ్ళిన ఆ హిందీలో మాట్లాడుతుంటే ఒక పదం కాదు ఒక పదం, ఇంగ్లీష్లో కాబట్టి ఒక పదం కాదు ఒక పదం అని అర్థమైద్ది. అసలు ఏమి చదువు రానివాడికి ఇంగ్లీష్ ఏం అర్థమైద్ది, హిందీ ఏం అర్థమైద్ది, తెలుగేవాడికి స్పష్టంగా రాదు. అందువల్ల మన జీవితాల్లో కలవరంతో ఉండమని దేవుడు మనల్ని సృష్టించలేదు. గుర్తుపెట్టుకోండి, మనం నెమ్మదిగా సంతోషంగా ఉండాలని దేవుడు సృష్టించాడు. అందుకే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చివరి లైన్లో
ఏమనుంది? విశ్వసించువాడు కలవరపడ్డు. మనం విశ్వసించలేకనే, అంటే నమ్మకం ఉంచలేక, ఇదిగో దేవుడు నన్ను మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రభువు మీద నమ్మకం ఉంచిన వాళ్ళే కదా. యేసు ప్రభు అని రక్షకుడని ఒప్పుకున్న వాళ్ళే, యేసు ప్రభు సహాయకుడని తెలుసు, యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడని తెలుసు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడని తెలిసినటువంటి వాడు, ఆయన సహాయకుడు, ఇజ్రాయేలును కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు అని తెలుసు నీకు. నువ్వెందుకు నేనెందుకు కలవరపడాలనేది నా ప్రశ్న ఈనాడు. అంతే కదా. మన ప్రభువు మనకున్నాడు అని, మన ప్రభువు మనల్ని కలిగి ఉన్నాము అనేటువంటిది విశ్వసించలేక హృదయంలో ఈ దినాన మీరెవ్వరి కలవరంతో ఉండవద్దు. చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, పెళ్ళైనా కాకపోయినా, చదువు రాలేదు బ్రతకలేమా? ఈ గ్రామంలో చదువుకున్న వాళ్ళల్లో, ఉదాహరణకి పల్లెలో చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు ఎంతమంది చేస్తున్నారు? ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు చెప్పండి. మరి నువ్వు చదువుకునే నువ్వు ఉద్యోగం వచ్చిద్దో రాదో, ఏ గ్రూపు తీసుకుంటే ఉద్యోగం వచ్చిద్దో, దేవుడా ఏమోనయ్యా నాకు నిద్ర పట్టట్లేదంటే ఇప్పుడే ఎందుకు నీకు ఆ కర్మ? నేననేది ఏంటంటే ఇప్పుడే ఎందుకంట ఆ టెన్షను. ఉద్యోగం వచ్చిద్దో రాదో అది వేరే విషయం. నువ్వు చెయ్యవలసిందేంది? ప్రార్థన చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, ఆయనే చూపిస్తాడు మార్గం. ఆ మార్గంలో కూడా నువ్వు వెళ్ళాలి. నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకుంటే నీకు కలవరం ఉండదు. అది చెయ్యం మనం. వాడిని అడుగుతాం సలహా, వీళ్ళని అడుగుతాం సలహా, వీళ్ళేం తీసుకుంటున్నారో చూస్తాం. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక గ్రూప్ తీసుకున్నాడు అనుకోండి, అది వాడి ఇంట్రెస్ట్, వాడు తీసుకున్నాడు. అదే గ్రూపు నాకు రాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నన్ను తీసుకోమని బలవంతం చేస్తే ఎలా కుదిరిద్ది? వాడు ఒక పనిలో నిపుణత ఉండిద్ది, నాకు ఒక పనిలో నిపుణత ఉండిద్ది. నేను మొన్న ఒక ఆయన కారు ఎక్కెళ్ళా, నన్ను చూసి అర్థం చేసుకుని నువ్వు దేనికి పనికి వస్తావు అన్నాడు. నేను దేనికి పనికి రానరా, మందిరంలో కసు కొడవటానికి, పేడకళ్ళు తీయటానికి, లెటర్లు గడగటానికి, వీటికైతే పనికి వస్తానని చెప్పా. నేను దేనికి పనికి వస్తాను? నువ్వు దేనికి పనికి రాను. కసు కొడవటానికి పనికి వస్తా, అంట్లు తోమడానికి పనికి వస్తా, ఈ ఆడవాళ్ళు చేసే పనులు అది నేను నేర్చుకున్న చిన్నప్పుడు, నాకు అలవాటు ఉంది. ఆ రెంటికి లెటర్లు అయితే శుభ్రంగా అడుగుతా, అయ్యొచ్చు నాకు, అంతకుమించి నాకేమి రాదు. ఏమొచ్చు అంతే. దేవుడు నన్ను అలా సృష్టించాడు, అంత మాత్రం నేనేం కలవరపడినాను. దేవుడు నన్ను పోషించట్లేదా? నాకేం జరగట్లేదా? నేనేమన్నా నా ప్రాణం ఏం పోతుందా? నాకేమైనా ఆహారం లేక, మంచినీళ్ళు లేక? ఏమి లేదు కదా. ఎందుకు కలవరపడేది మనం? ఏదో లేని దానికోసం మనమేదో ప్రాకుర్లాడి గందరగోళం అయ్యి, అమ్మో నాకు చదువు రాలేదు, అదిగో వాడికి ఏమో 900 వచ్చినాయి, నాకేమో 700 వచ్చినాయి. ఎందుకు ఈ బాధ నీకు? వచ్చి నీ చదివేటప్పుడు నువ్వు చదవాలి. చదివేటప్పుడు ఏమో శక్తి వంచన లేకుండా చదవము, సమయాన్ని సద్వినియోగం చేసుకోము. చదువు అనేది గుర్తుపెట్టుకుంటారా? ఒక్క మాట చెబుతాం మీకు. చదువు అనేది నీకు గొప్ప భాగ్యం. దేవుడిచ్చినటువంటి భాగ్యాల్లో ఒక భాగ్యం అని ఎంచి నువ్వు చదువుకోవాలి. ఎందుకో చెప్పమంటారా? నీకు ఉద్యోగం వచ్చి నాకు నువ్వు చదవలేవు, పెళ్ళైనాక నువ్వు చదవలేవు. నువ్వెంత తెలివిగలవాడివైనా సరే పెళ్ళైన తర్వాత నువ్వు చదవలేవు. నాకు తెలిసినటువంటి ఒక డాక్టరు, ఈ రాష్ట్రంలో ఒక 10 పెద్ద కాంపిటీషన్ జరిగితే ఒక 15 మందికో 16 మందికో ఉద్యోగం వస్తే వాళ్ళల్లో రాష్ట్ర గవర్నమెంట్ పెడితే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం లెవెల్లో పరీక్షలు పెడితే 15-16 మందే సెలెక్ట్ అయ్యారు. అందులో ఒక ఆయనకు చదువుకోవాలని కోరిక. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన తర్వాత, సార్ నేను పీజీ చేయాలి, ఎంఏ చేయలేదు సార్, అప్పుడు ఇంగ్లీష్ చేయాలని నా కోరిక అని అప్పుడు ఎంఏ రాసి అప్పుడు ఇంగ్లీష్లో పాస్ అయ్యాడు. వాళ్ళ కొడుకు కూడా పెళ్ళయింది. ఆమంది, ఈ ముసలోడికి ఎందుకయ్యా ఇప్పుడు ఈ ఎంఏ ఎందుకు చదివి ఎవడిని ఉద్ధరించాలని అంది. అర్థమైందా? ఉపయోగం ఏముంది? అది నేర్చుకున్నాడు, ఉపయోగం ఏముంది? నీ చదువు అనేది నీ యవ్వన ప్రాయంలోనే, బాల్య దశలోనే చదువుకోగలవు. అంతా 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపలే చదవగలరు, 20 సంవత్సరాల లోపు ఎక్కువ చదవగలరు. మరీ నేను ప్రత్యేకించి చెబుతున్నా, హై స్కూల్ లోపల నేర్చుకున్నది మీ జీవితాంతం స్థిరంగా ఉండిద్ది. హై స్కూల్ లెవెల్లో గనక
మీకు సెంటెన్స్ ఫామ్ చేయటం ఇంగ్లీష్లో కనుక మీకు రాకపోతే మీ జీవితం అంతా ఆ తడబాటు ఉంటానే ఉండుద్ది. హై స్కూల్ లెవెల్లో కనుక మ్యాథమెటిక్స్ సరైనటువంటి బేస్ కనుక లేకపోతే మీ జీవితం అంతా లెక్కలంటే భయం, కలవరమే. కలవరం ఎందుకు వస్తుంది? నువ్వు చేయవలసింది చెయ్యవు, కానీ ఆశించకూడని దాన్ని ఆశిస్తావు. ఊరు వెళ్ళాలి, బస్సు అందిద్దో అందదని కలవరపడుతుంటారు. ఆటో ఉండిద్దో ఉండదని ఎందుకు కలవరం? నువ్వు 4ంటికి లేగు, ఆ రోజు 1-2 గంటల ముందు లేగు, నువ్వు పని అంతా అయిపోయి ముందుగానే కలవరం లేకుండా ప్రశాంతంగా ఉంటావు. బస్సు 9:15 కంటే నువ్వు 8:30కే వెళ్ళి కూర్చొని కలవరం ఎందుకు? నువ్వు డ్యూటీకి వెళ్ళాలి, హై స్కూల్కి వెళ్ళాలి, పరిగెత్తుతూ ఉంటాడు ఒకడు హడావుడిగా సంచి తగిలించుకొని. వెళ్తా పెన్ను మర్చిపోతాడు, వెళ్తా ఇంకో పుస్తకం మర్చిపోతాడు. ఎందుకు? వీడు మనసే ఉన్నాడా? రే మనసే, నిద్రేస్తున్నావు అప్పుడే. ఈడేం చేస్తుంటాడు? రేపు సెలవు అనుకో, రేపు సెలవు కదా, ఇవాళ ఎందుకు రాయాలి, రేపు సెలవు రోజు రాసుకుందాం అంటాడు. వాడి ధోరణి అది. పిల్లల ధోరణి అందరూ, వాడిని ఉదాహరణకి చెప్పా, మీ అందరి ధోరణి అదే. హోంవర్క్ ఇచ్చారు మీకు, రేపు సెలవు, ఇవాళ రేపు సెలవు లేకపోయినా అదే హోంవర్క్ నువ్వు రాస్తావు ప్రతిరోజు. రేపు సెలవుని సెలవుగానే ఉండేయండి, ఆ రోజు ఎంజాయ్ చేయండి. నువ్వు ఈరోజు హోంవర్క్ అంతా చేసుకో చక్కగా. చిన్న ఉదాహరణ చెబుతున్నా. నేను బైబిల్ చదవటం కోసం రేత్రి 2 దాకా చదువుతా, తెల్లారి 4 దాకా చదువుతా, రేత్రి తెల్లారులు. ఇట్లా చదివి ఒక్కొక్కసారి నిద్ర లేకుండా చదువుతా. నేను పొందుకున్నది ఏమీ లేదు, నేనేం పొందుకోవాలా. ఆ రేత్రి నిద్ర కాసి లాస్ట్కి తెల్లారి ఏం చదివిందో కూడా గుర్తుండదు. అదే నా భార్య చనిపోయిన మరియమ్మ ఏనాడు రాత్రులు నిద్ర కాయటం నేను చూడలా. తను ఏనాడు కూడా 10 తర్వాత మేల్కొని ఉండటం కూడా నేను చూడండి. నేను వచ్చి లేపితే డ్యూటీ నుంచి వచ్చి అప్పుడు లేచి అన్నం పెట్టి మరలా నిద్రపోయిద్ది. నువ్వు తిట్టు ఏమన్నా అను, తన హృదయంలో ఏం ఉంచుకోదు, ప్రశాంతంగా నిద్రపోయిద్ది. అసలు హృదయంలో ఏం ఉండదు, ప్రశాంతంగా నిద్రపోయిద్ది, అయిపోయిద్ది. సపోజ్ నేను ఆమెను తిట్టిన తర్వాత నేను పలకను. ఏం చేస్తాను? మనం తిట్టింది కాక, మనం ఉచితంగా తిట్టింది కాక, ఎందుకు అతిశయం, గర్వం ఉంది కదా, లోపల కొవ్వు ఉంది కదా. ఉద్యోగం చేస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నువ్వు భార్యవి, నేను భర్తను, నేను శిరస్సుని, నువ్వు నా కాళ్ళ కింద ఉండాలన్నట్టుగా నేనేం చేసేవాడిని అంటే, అలా నేను తిట్టి ఆమెతో అసమాధానంగా ఉచితంగా అని కూడా నేను మెదలకుండా ఊరుకుంటే ఆమె వచ్చి సమాధాన పడిద్ది, ఆమె పోయి నిద్రపోయిద్ది, నాకు నిద్ర బట్టి సావదు. ఎందుకు? నేను అసమాధానం ఉంది కదా నాలో, నిద్ర బట్టి సావదు. అలాగా కలవరం. ఈ కలవరం ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? కారణం ఏంది? మన నాలో సమాధానం లేదు కదా, అందువల్ల కలవరం వచ్చింది. అలాగా మనం చెయ్యవలసిన దాన్ని ముందుగానే చేసుకుంటే, రేపటి పని ఈరోజు చేస్తే నీ జీవితంలో కలవరం ఉండదు. అర్థమైందా? నువ్వు ఒక పై చదువుకి అప్లై చేసుకోవాలి, రేపటి వరకే సమయం ఉంది, ఈరోజు సమయం ఉంది నీకు, ఈరోజు నువ్వు చెయ్యి, కొంచెం కష్టపడైనా ఈరోజు చెయ్యి. రేపు ఉంది కదా అని చెప్పి వెళ్ళేవు, రేపు నెట్టే పని చేయదు. అప్పుడు నువ్వేం చేస్తా? అసలు మొదటి రోజు తెలిసిన తర్వాత ఆ మొదటి రోజు నుంచే నువ్వు అప్లై చేయడానికి ట్రై చేయాలి. అర్థమైందా? అలా ఉన్నప్పుడు అంటే నీవు గనక దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నీ జీవితంలో కలవరం ఉండదు. రేపటి పనిని ఈరోజు చేసుకుంటే కలవరం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో. రేపు చదువుకోవచ్చులే, రేపు సమయం ఉందని వాయిదా వేసుకుంటే నువ్వు కలవరంతో పనుకుంటావు. ఈరోజు రేపు లేదు. ఆమె ఇంకొక మాట అనేది, నా భార్య, మనం నిన్నటి వారం అని నువ్వు గుర్తుపెట్టుకో అనిద్ది. రేపటి వారం కాదు, ఈరోజు వారం కూడా కాదు అనిద్ది. ఆ తర్వాత నేను మొన్న ఒక వాక్యం చదువుతున్నా. నేను చదివే వాక్యం తన జీవితం నేటికి నన్ను ప్రభావితం చేసిద్ది. మనం చీకటి వారం కాదు, పగటి వారము, మనము వెలుగు సంబంధులము అని చెప్పి
వాక్యం ఉంది కదా. మనం చీకటి సంబంధం కాదు, మనం వెలుగు సంబంధం. మనం రాత్రి వారం కాదు, పగటి వారం. నేను అప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నా, ఓహో తను ఏం చేసేది, వేకుంజామున 4 గంటలకు లెగిసేది. వేకుంజామున 4 గంటల తర్వాత తను మెలకుగా ఉండటం నేను ఎప్పుడు చూడలా. వేకుంజామున 4 గంటలకు లెగిసి ప్రార్థన చేయకుండా ఉండటం నేను చూడలా. వాక్యం చదవకుండా ఉండటం నేను చూడలా. 4 గంటలకు లెగిసిద్ది, ప్రార్థన చేసిద్ది, వాక్యం చదువుకునిద్ది, ఆ తర్వాతనే పని స్టార్ట్ చేసిద్ది. అదంతా కూడా 5:30 ఆ టైంలోపు అయిపోయిద్ది, లేదా అట్లీస్ట్ 6 గంటలలోపు అయిపోయిద్ది. ఆల్ నైట్ ప్రేయర్ అయినా సరే, ఆల్ నైట్ ప్రేయర్ అయితే తెల్లారు 4 గంటల దాకా ఉన్నా సరే, 5 దాకా ఉన్నా సరే, ఇంటికి వచ్చి తను ప్రార్థన చేసుకునేది, తన బైబిల్ చదువుకునేది, పండుకోదు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పండుకోదు. ఇక ఆ రోజు ఏమన్నా పగల పండుకునిద్దేమో, అంతకుమించి నేను చూడలా. ఆ తర్వాత పగలు ఎప్పుడు కూడా తను ఖాళీగా ఉండటం నేను చూడలా. ఊరక బాతాకాణి వేసుకుంటా మాటలు చెప్పడం నేను చూడలా. పగలు మొత్తం ఉపయోగించుకునిద్ది. వేకుంజామున 4 గంటల నుంచి రాత్రి 9:30, 10 గంటల దాకా టైం సరిపోదు మనకి. చాలకెందుకు నిజంగా ఉపయోగించుకుంటే. అప్పుడు నేను అనుకున్నా, ఓహో నేను రాత్రి ఉపయోగించుకోవడానికి టయాన్ని పగలంతా ఏం చేశాను, నేను రాత్రి తెల్లారులు బైబిల్ చదువుతున్నా కదా, నేను పగలేం చేశాను, రాత్రి తెల్లారులు ప్రార్థన చేశాను, నేను పగలేం చేశాను, ఖాళీగానే ఉండా కదా, పగలెందుకు ప్రార్థన చేయలా అంటే నేను చీకటి సంబంధిని కాబట్టి అనేది అర్థమైంది. నేను పగటి మనిషిని కాదు, పగటి సంబంధిని కాదు, వెలుగు సంబంధిని కాదు నేను. అందుని బట్టి ఆ రోజు నుంచి ఈ వారం రోజుల క్రితం ఈ వాక్యం దర్శించి తన జీవితం నాకు జ్ఞాపకం చేయబడి నేనేం చేస్తున్నాను, పగలు చదువుకుంటున్నా. మా ఇంట్లో వాళ్ళందరూ ఏంది నీకు ఇప్పుడు మెసేజ్ ఉందా ఇప్పుడు అంటే, నాకు మెసేజ్ లేదు, ఏం లేదు, పగలు ఉపయోగించుకోవాలనుకుంటున్నాను అన్న. ఈ విషయం వాళ్ళకి చెప్పలేదు, నేను పగలు ఉపయోగించుకోవాలనుకుంటున్నానని చెప్పాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ దినాన మన జీవితంలో కలవరం అనేది ఎందుకు వస్తుంది అనేది మనం జ్ఞాపకం పెట్టుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపటి పని ఈరోజు చేసుకోండి. ఆ తర్వాత పగలనేది ఉపయోగించుకోండి. మీరు పగల్ని వేస్ట్ చేసుకోకుండా, అటు ఇటు తిరగకుండా పగలు సద్వినియోగం చేసుకోండి. ఖాళీగా ఉంటే ఏదో ఒక పని చేయండి. అంతా ఖాళీగా ఉండారు, ఇంట్లో సామాను మొత్తం సర్దుకోండి, ఆ బూజంతా దులుపుకోండి, ఇంట్లో సామానాన్ని చక్కగా పెట్టుకోండి, బైబిల్లో పుస్తకాలన్నీ సర్దుకోండి, నీ పుస్తకాలన్నీ సర్దుకోండి, నువ్వు చదువుకున్న చదువు చిన్నతనం నుంచి ఏమేంటి జ్ఞాపకం పెట్టుకొని, ఎప్పుడన్నా ఏమైనా అవసరమైనవి నీ సర్టిఫికెట్లు ఇవన్నీ మొత్తం సెట్ చేసి పెట్టుకోండి. అది పగటి సంబంధులంటే, అది సిద్ధపాటు అంటే. ఆ విధంగా మన జీవితం కలవరాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు యెషయా గ్రంథం 28, 29. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాని నేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. నీకు ఆలోచన అధికమైన ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు దేవుడు అనేది నువ్వు గుర్తుపెట్టుకో. నేను అందుకే చెప్పా, ఒకరితోటి ఒకరిని పోల్చకూడదు మనం ఎట్టి పరిస్థితుల్లో. నువ్వు ఇంకొకరితో పోల్చుకోవద్దు, నువ్వు నీ 100 మార్కులకు నువ్వు పోల్చుకోవాలి, నువ్వు 100 రావాలని నువ్వు ప్రయత్నం చేయాలి. అర్థమవుతుంది కదా? అది నేర్చుకుందాం మనం. అధికమైన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధి మన ప్రభువు అనుగ్రహిస్తాడు, మన ప్రభువు దయచేస్తాడు. తర్వాత 26వ అధ్యాయం 3వ వచనం. 26వ అధ్యాయం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. నీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ ఆలోచన, నీ తెలివితేటలు ప్రభువు తప్పక ఇస్తాడు నీకు. ప్రభువా, నువ్వు అడగాలి, విశ్వసించాలి. నువ్వు
విశ్వసించేవాడు కలవరపడ్డు. గుర్తుపెట్టుకోండి వాక్యాన్ని. యెషయా గ్రంథం 26:16. విశ్వసించేవాడు కలవరపడడు. యేసయ్య కూడా చెప్పాడు, కలవరపడకండి, నాయందు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. సరే రండి, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధి ఆయన దయచేయటమే కాదు, ఆయన ఇంకొకటి కూడా ఇస్తాడు. నీకు నెమ్మదిని, పూర్ణ శాంతినిస్తాడు. ఎప్పుడు? ఎవని మనసు నీ మీద ఆనుకునిద్దో వాడిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఎందుకు? వాడు నీయందు విశ్వాసం ఉంచాడు. మనం చాలామంది చాలా వారి మీద విశ్వాసం ఉంచుతాం. కొంతమంది మీద నమ్ముకొని ఉంటారు, కానీ వాళ్ళు కాదు అన్నప్పుడు కలవరపడతారు. కానీ మన ప్రభువు, నీవు నమ్ముకున్నటువంటి మన ప్రభువు, ఆయన నమ్మదగినవాడు. నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయడు ఆయన. ప్రభువా, నేను నిన్ను నమ్మొచ్చానయ్యా అంటే నేను నిన్ను కాదు అని త్రోసివేయడు ప్రభువు. నిజంగా హృదయపూర్తిగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళండి. మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. హృదయంలో నిజంగానే ఆధారపడండి ఆయన మీద. ఏదో వాక్యం వింటాం కాదు, నిజంగా ఆధారపడటం నేర్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నువ్వు నెమ్మదిగల, సమాధానం, పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాడు. దాని కింద వచనం కూడా చదువమ్మా. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకోండి. ఆ మాటకు అర్థమైందో చెప్తారా? నిత్య ఆశ్రయ దుర్గం అంటే నిత్యము, ఎల్లప్పుడూ ఆయనను ఆశ్రయించటానికి మనకి దుర్గము లాంటి వాడు మన ప్రభువు. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైతే నీవు విశ్వసిస్తావో, విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నీవు కలవరం లేదు. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటావో, ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో, నీకు జ్ఞానాన్ని, బుద్ధి, వివేచన సర్వం కూడా ఆయన దయచేసేవాడు. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఆయన ఆనుకోవటం నేర్చుకుంటావు. సపోజ్ నాకు నడుము నొప్పులు ఉంటాయి, కాళ్ళు నొప్పులు, నేను కీళ్ళ నొప్పులు అన్నమాట. నేనేం చేస్తుంటానంటే అక్కడ నుంచున్నప్పుడు సహజంగా ఆనుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఆనుకోగానే ఏమైద్ది, నేను రిలాక్స్ అయ్యిద్ది. అప్పుడు ఇది ఇక్కడ దీని మీద ఇట్ట పెట్టుకొని నుంచునేవాడిని. సరే ఇప్పుడు కొంత తగ్గినాయి కాబట్టి నుంచుంటున్నా, కానీ ఇంతకుముందు అయితే ఇట్ట పెట్టుకునేవాడిని అన్నమాట. నేను ఒంగోలులో ఉన్నప్పుడు ఎక్కువ ఇట్నే పెట్టి వాక్యం చెప్పాల్సి వచ్చేది. అప్పుడు చెప్పమన్నప్పుడు ఏంది వీడు ఎప్పుడు ఇటు ఇలా ఉంటాడంటే, అది నేను దాని మీద ఆధారపడుతున్నా, బల్ల మీద. అంటే మనం కనుక దేవుడి మీద ఆధారపడితే నీలో కలవరపడవలసిన పని లేదు. నిన్ను పూర్ణ శాంతి గలవానిగా మన ప్రభువు చేస్తాడు. ఎందుకు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని ఎప్పుడు కూడా ఆయన వమ్ము చేయడు, త్రోసివేయడు, మోసం చేయడు. అన్యాయం చేయుట అసంభవం దేవునికి, మన దేవునికి. సరే, ఇంకొక మాట చదువుదాం. మత్తయి సువార్త 24:6. మత్తయి సువార్త 24:6. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. కొన్నిసార్లు అనుకోకుండా మన జీవితంలో యుద్ధాలు సంభవిస్తాయి. యుద్ధం అంటే కత్తి తీసుకొని యుద్ధం చేయటం అనే కాదు. కొన్నిసార్లు ఆత్మీయంగా చక్కగా రోజు చదివేటువంటి వాక్యం చదువుకొని మంచిగా జీవించేటువంటి నీ జీవితంలో సడన్గా నువ్వు వాక్యం చదవలేని పరిస్థితులు వస్తాయి. సడన్గా తెలియకుండానే నీ హృదయంలో నుంచి వేరే చెడ్డ ఆలోచనలు వస్తాయి. చక్కగా వాక్యం చదువుకుంటా, నువ్వు ప్రార్థన చేసుకుంటా, నమ్మకంగా ఉన్నావు, చూడరాని దృశ్యం చూసావు, నీ హృదయంలో ఇక కలవరం రేగిద్ది. వినరాని మాటలు విన్నావు, చెవిన పడ్డాయి. ఎప్పుడో జరిగిన సంఘటన హృదయంలో ఆలోచన వచ్చింది, ఇక నీలో నుంచి యుద్ధాలు, పోరాటాలు బయలుదేరుతాయి. చక్కగా చదువుకుంటున్నావు, అనారోగ్యం సంభవించవచ్చు. కలవరం, ఇక యుద్ధం, పోరాటం అవన్నీ జరుగుతుంటాయి.
అంత మాత్రాన్ని నీ ప్రాణం ఏం పోదు, గుర్తుపెట్టుకో. ఒకవేళ మన జీవితంలో ఫెయిల్ కావచ్చు, చదువులో ఫెయిల్ కాకూడదని గ్యారెంటీ ఉందా? మనం పంట వేస్తున్నామండి, పంట అంతా సక్సెస్ అయిద్దా? ఈ సంవత్సరం అందరికి పండినాయి మిరగాయలు, అందుకని వాళ్ళు ఏడుస్తా ఇంట్లో కూర్చున్నారా? మరి చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు ఏడుస్తా ఇంట్లో కూర్చునేది? గుర్తుపెట్టుకోవాలి, ఒక మిరపతోట కొన్ని లక్షల పెట్టుబడి పెట్టి ఫెయిల్ అయిపోతే ఏదో ఒక విధంగా వచ్చే సంవత్సరం కూడా మరలా మిరపతోటనేసి లేదా ప్రత్యామ్నాయంగా ఇంకొక పంటనేసి దాన్ని మరలా తిరిగి సంపాదించాలని చదువుకొని మోటోడే అనుకుంటుంటే, చదువుకున్న మీరు ఇంకెంత పట్టుదలతో జ్ఞానంతో ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఫెయిల్ అయినప్పుడు మీరు కృంగిపోకూడదని మీకు తెలియజేస్తున్నా ఇది నాన్న. అందువల్ల మన జీవితంలో ఏమైనా సరే సంభవించినప్పుడు, అకస్మాత్తుగా అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు మీరు కలవరపడకూడదు. వెళ్తూ ఉంటాం, మనం బస్సులో సీట్ ఆపుకున్నాం, లేదా బస్సులో ఆ పర్స్ అట్ట పెట్టాం, ఫోన్ అక్కడ పెట్టాం, నోకొచ్చు, ఏముంది? నా ఫోను చిన్న ఫోన్లో ఎప్పుడు నేను వాడేది, ఇది వాడను నేను, ఇది అనవసరం కొని పెట్టాను, నేను దాన్ని అసలు ఆపరేట్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోలేదంటే నేను ఒకసారి ట్రై చేసి చూసా, దాంట్లో వేరే ఎన్ని వస్తున్నాయి, దాని మీదకి నా మనసు వెళ్ళింది. అందుకని నేను దానివల్ల నాకు నష్టమేముంది కానీ లాభం లేదని చెప్పి అదొక కారణం. ఆ తర్వాత దానిలో వాక్యాన్ని వినేటప్పుడు వింటున్నాను, నేను ఎన్ని వాక్యాలు విన్న వాక్యాలు నా జీవితంలో పెద్దగా గుర్తుంటలేదు, పనిచేయట్లేదు. కానీ నేను చదువుకున్న వాక్యం నా జీవితంలో గుర్తుంటుంది, నా జీవితంలో పని జరుగుతుంది, నా హృదయంలో కార్యం జరుగుతుంది. నేను సొంతంగా చదువుకున్న బైబిల్లోని వాక్యం నాకు పనిచేస్తుంది, లేదా ప్రత్యక్షంగా చెప్పేటప్పుడు విన్న వాక్యం పనిచేస్తుంది. కానీ ఆ సెల్ ఫోన్లో విన్నటువంటి వాక్యం అది కొంత మేరకే, ఎంత ఇది ఒక 50% పనిచేస్తే అది ఒక 5% పనిచేస్తుంది. అందువల్ల అది దాన్ని తీసేసా, దాన్ని అనవసరం అనిపించింది. ఏదైనా అవసరమైంది నేను చూస్తా అంతవరకే అది. అందువల్ల దాన్ని నేను ఉపయోగించడం కూడా నేర్చుకోవాలి. ఈ వాట్సాప్ వస్తే ఓపెన్ కూడా చేయలేను నేను, అది పరిస్థితి. దాన్ని అదేంది మామూలుగా నేను చిన్న ఫోన్ కొనుక్కుంటా, అది ఇప్పుడు చిన్న ఫోన్లు సిగ్నల్ అందక అది సరిగ్గా రావట్లే సిగ్నల్స్, అందువల్ల ఇది ఉంచా. ఏదేమైనా నేను చెప్తున్నాను అన్నమాట. అందువల్ల మన జీవితంలో కలవరాన్ని ఆ విధంగా ఏమి సంభవించినా మనం అవన్నీ జరుగుతుంటాయి సహజంగా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నమ్మకంగా ప్రార్థన చేసుకుంటున్నాను, యథార్థంగా ఉంటున్నాను, నాకు ఇప్పుడే కష్టాలు వచ్చినాయి అనుకుంటారు కొంతమంది. నువ్వు యథార్థంగా ఉండకపోయినా నువ్వు కష్టాలు వస్తాయి, నమ్ముకున్న కష్టాలు వస్తాయి, నమ్ముకోకపోయినా కష్టాలు వస్తాయి. నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు, నువ్వు యథార్థంగా లేకుండా అబద్ధపు జీవితం జీవిస్తూ ఉంటే కలవరంతో ఉంటావు, నీకు నెమ్మది అన్నటికీ ఉండదు. అందువల్ల మన జీవితంలో నేర్చుకుందాం. ఆ విధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే మాట ఉంది. చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. అమ్మా చదువురా. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. చాలమ్మ. విశ్వాసం ఉంచితే, దేవుని మీద నమ్మకం ఉంచితే నువ్వు కలవరపడవు. హృదయం ఎప్పుడూ కలవరపడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ భయపడకూడదు, ఆందోళనతో జీవితం ఉండకూడదు. ఈ పేరు చెప్పను కానీ ఇక్కడ లేరు. ఇప్పుడు మన ప్రార్థనకు వచ్చే వాళ్ళలో ఒక అమ్మాయి ఎప్పుడూ కలవరంతో ఉండిద్ది, చదువుకుంటుంది, కానీ ఎందుకు కలవరం నాకు అర్థం కాదు. పాపం ఎందుకు కలవరం? వాళ్ళ తల్లిదండ్రులకి ఏమో తెలియదు, జ్ఞానం లేదు, బలవంతానేసి రుద్దుతారు. ఎలా కుదిరిద్దండి? వద్దు, తల్లిదండ్రులు అన్నా సరే నీకు వచ్చిన వాటికే చదువు. నేను చెప్పేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు చదవగలిగిందే తీసుకొని చదవండి. మీరు చదవగలిగే దానికంటే మరి ప్రాముఖ్యంగా మీరు ప్రార్థన చేసుకోండి. తెలియనప్పుడు ప్రభువా నాకు తెలియదు, నాకు ఏది కావాలో నువ్వే మార్గాన్ని చూయించు అని. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 10వ తరగతి చక్కగా ఫెయిల్ అయ్యా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా. అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి అవన్నీ చెప్పుకుంటే సిగ్గుచేటు.
అసలు అన్నీ ఫెయిల్ అయ్యా. ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో ఒక తెలుగు పాస్ అయ్యా. ఫస్ట్ ఇయర్ అయిపోయినాయిలండి. సరే, ఎన్నో కారణాలు ఉన్నాయి అప్పుడు. సరే అయిపోయింది. ఇక నేను ఏం చేయాలో అర్థం కాక డిగ్రీ చదవలేము. నా తోటి వాళ్ళందరూ డిగ్రీకి వెళ్తున్నారు. నేనేం చేయాలో అర్థం కాల. ప్రార్థన చేశాను నేను, ప్రభువా నాకేమో చదువు వచ్చి సావదు, జ్ఞాపకం రాదు, ఇంగ్లీష్ అసలు రాదు, ఏదో లెక్కలు అరాకొరగా వస్తాయి, లెక్కలంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేనేం చేయాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాను. మా నాన్న మోటోడు కదా, ఒరే పాలిటెక్నికల్ ఎంట్రన్స్ రాస్తున్నారంట ఊళ్ళో వాళ్ళందరూ, నువ్వు రాయిరా అన్నాడు. ఎవడో ఒకడు పాపం అప్లికేషన్ తెచ్చి పెట్టాడు. హాల్ టికెట్ వచ్చింది, రాసా. మన ఊరిలో 15-16 మంది రాసాం. నాకు ఒక్కడికే మంచి ర్యాంక్ వచ్చింది. అక్కడ కూడా ఎట్ట అనుకుంటున్నారు, అక్కడ అప్పట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే పిఎస్, మ్యాథ్స్, బాటనీ, జువాలజీ కూడా ఉండిద్ది. అంటే సైన్స్, మ్యాథ్స్ మీదే ఉండిద్ది అది. అయితే కొన్ని జనరల్ క్వశ్చన్లు కూడా ఉండేవి. అసలు నాకు ఏ క్వశ్చన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పాలిటెక్నికల్ ఎంట్రన్స్ అదంతా ఎలా ఉండిద్దంటే, లాజికల్గా ఆలోచించి అప్లికేషన్ మనం ఏంది మక్కీగా చేసేవాళ్ళం లెక్కలు. ఇక్కడ చేసుకున్న లెక్క అక్కడ వచ్చేది, అక్కడ అలా లేవు, అన్నీ కొత్తగా ఉన్నాయి. ఓహో ఇవన్నీ చేస్తే ఒక క్వశ్చన్ చేస్తే అనేది చాలా టైం తీసుకుంటుంది. ఒక్క చిన్న బిట్టు లెక్క చేయడానికి మనకు లెక్కలు వచ్చు కదా అని చూస్తే 10 నిమిషాల పైన పోయింది. 10 నిమిషాలు పావు గంట పట్టింది. ఈ లెక్కన 10 బిట్లు పెడితే అయిపోయింది కదా, ఇట్ట కాదులే అని చెప్పి అప్పట్లో నాకు ఒక పాట వచ్చు. మా మైకులో వినేవాడిని. క్రిస్టమస్ పండగ పెట్టేవాళ్ళు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఏసే ఆది అంతముల దేవదేవుడు క్రీస్తే అనే పాట. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఏసే, తండ్రి అంటే ఏ, కుమారుడు అంటే బి, పరిశుద్ధాత్మ అంటే సి, ఇట్ట నేను పెట్టుకుంటే వెళ్ళా. ఏబిసిడిఏగా ఉంది దాంట్లో. నాకు మార్కులు వచ్చింది, దేవుడు ఇచ్చాడు, అయిపోయింది. పాలిటెక్నికల్ వెళ్ళాను. పాలిటెక్నికల్ చేరగానే అక్కడ అంతా ఇంగ్లీషే, తెలుగు లేదు. నాకు ఇంగ్లీష్ రాదు కదా. వాడు తిట్టేయి రాసుకున్నాం, వాడు పొగిడేయి రాసుకున్నాం, పాఠం చెప్పేది రాసుకున్నాం. ఇంటికి వచ్చి చదివితే ఏం రాదు. ఫస్ట్ ఇయర్ మొత్తం చక్కగా ఫెయిల్ అయ్యా. హ్యాపీగా సంవత్సరం ఇంటి దగ్గర ఉండా. మీరైతే ఏం చేస్తారు? మా నాన్న ఏమన్నాడు తెలుసా, ఒక్కొక్కటి 2 సంవత్సరాలు చదివినా బాధ లేదు, చదువురా నువ్వు అన్నాడు. నాకు రోషం వచ్చేసింది. రోషం వచ్చి చదివే, కష్టపడి పోరాడా. ఒక్కటికి జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఎప్పుడైతే మంచి స్నేహితులున్న రూమ్లో పడ్డా, నా జూనియర్ల రూమ్లో పడ్డాను, వాళ్ళు చక్కగా చదివేవాళ్ళు, వాళ్ళ రూమ్లో పడ్డాను, నేను ఇక చదవటం ప్రారంభించా. ఆ సెకండ్ ఇయర్ 64% వచ్చింది, 64 పైనే వచ్చింది. థర్డ్ ఇయర్ కూడా అలాగే వచ్చింది, దగ్గర ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. దేవుని దయ వల్ల. ఒక ఇయర్ పోయినా కానీ నాకు ఫస్ట్ క్లాస్ ఇచ్చారు. అంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నువ్వు దాన్ని ఇక ఫైనల్ ఇయర్ లోపు నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఇబ్బంది లేదు, కానీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నువ్వు వెంటనే ఇన్స్టెంట్ ఉండిద్ది. ఆ ఇన్స్టెంట్ రాసిన తర్వాత ఇక ఉండకూడదు, నీకు మిగిలితే నువ్వు కంపార్ట్మెంట్ కింద ఇస్తారు. నాకు అలా దేవుడి దయ వల్ల ఆ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత 1-6 ఉంటే రాసుకున్న, పాస్ అయ్యాను. ఇక నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇక తీసుకొని వచ్చాను. మీరు నమ్మండి నమ్మకపోండి, 3 నెలలకు ఉద్యోగం వచ్చింది నాకు, గవర్నమెంట్ ఉద్యోగం. ఆయాల నాకు రాదని సివిల్ ఈజీగా ఉండిద్దని సివిల్ తీసుకున్నా. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను సివిల్ తీసుకుంటే అదైతే ఈజీగా ఉండిద్దంట అని చెప్పి. సివిల్ అంటే ఇళ్ళు కట్టడం, ఈ రోడ్లు వేయటం, ఇది తీసుకున్నాను. పెద్ద తుఫాను కొట్టించాడు దేవుడు నా కోసం. 90లో 91లో ఉద్యోగం వచ్చింది. అర్థమైందా? 3 సంవత్సరాలు చదవాల్సిన కోర్సు నేను 4.5 సంవత్సరం చదివా. ఎందుకు? తుఫాను కొట్టే టయానికి నాకు అయిపోవాలి. ఆ ముందు అయిపోయిందనుకో, ఆ తర్వాత అయిపోయిన ఉపయోగం లేదు, ముందు అయిపోయిన ఉపయోగం లేదు. ఆ తుఫాను కొట్టింది 90లో, పెద్ద తుఫాను. ఆ తుఫానుకు కొట్టిన తర్వాత నేను పాస్ అయ్యా. ఆ తుఫాను అన్ని రోడ్లన్నీ పోయినాయి. దానికోసం ఒక ప్రాజెక్టు పెట్టారు. ఆ ప్రాజెక్టు టెంపరీ అనుకున్నారు, కానీ అది పర్మనెంట్ పోస్టులు ఇచ్చారు మాకు. చాలామందికి తెలియలా, నాకు వచ్చేసింది ఉద్యోగం. అంటే నీవు కనుక దేవుని మీద ఆధారపడితే నీ జీవితంలో కలవరపడవలసిన పని లేదు. నాకంటే అమాయకుడు, నాకంటే దరిద్రుడు ఉన్నాడు, నాకంటే పనికి మాలినోడు ఉన్నాడు. నన్నే ఉదాహరణ తీసుకోండి. నేను నేటికి దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నన్ను కలవరపడలేదే. ఎందుకు మీరు మీ జీవితాల్లో కలవరపడతారు? నాకంటే మీరు చాలా శ్రేష్ఠులు, చాలా బెస్ట్. ఇప్పుడు కావాల్సిన యూట్యూబ్లో ఉండే గైడ్ లైన్ ఉంది. నేను పాలిటెక్నికల్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో డిక్షనరీ కొన్నా. అప్పుడు దాకా డిక్షనరీ ఉపయోగించుకోవాలనే జ్ఞానం కూడా తెలియదు నాకు. అది గుర్తుపెట్టుకోండి. ఈనాడు గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు, మీకు చెప్పే సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరెందుకు కలవరపడతారు? అందువల్ల
మన జీవితంలో ఆ విధంగా కలవరపడకుండా, కలవరం రావటానికి గల కారణం మొట్టమొదటిది మనం సమయాన్ని సద్వినియోగం చేసుకో. మనం కష్టపడటానికి ఇష్టపడం. రేపటిది ఈరోజు చేసుకుంటే నీ జీవితంలో కలవరం ఉండదు. ఆ తర్వాత నీ హృదయంలో ఎప్పుడైనా సరే అసమాధానం ఉంది అంటే, నువ్వంటే అసమాధానం అంటే ఎవరితోటైనా చిన్న గొడవ పెట్టుకొని ఉండా, నీ తల్లిదండ్రులతో చిన్న అబద్ధం ఆడినా, నీ హృదయంలో చిన్న పాపాన్ని దాచుకున్నా నీకిక కలవరమే, నెమ్మది ఉండదు. అర్థమవుతుందా? వెంటనే ఆ పాపం అని నీకు తెలిసిన మరుక్షణమే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకో. నువ్వు ఎవరితోటైతే నీ తల్లితో గొడవ పెట్టుకున్నావా, లేదా భర్తతో గొడవ పెట్టుకున్నావా, భార్యతో గొడవ పెట్టుకున్నావా? నేను ఒక మాట అడుగుతా, భార్య పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు, మీరిద్దరు గొడవ పెట్టుకొని ఉంటారు కదా, ఎంతసేపటికి క్షమాపణ అడుగుతారు మీరు? అసలు అడిగే అలవాటే ఉండదనుకోండి చాలామందికి. ఎంతసేపటికి, ఎన్ని రోజుల తర్వాత మీరు సమాధాన పడతారు చెప్పండి? చాలా రోజులు గడిచిన తర్వాత సమాధాన పడతారు. కానీ అది తప్పు, గుర్తుపెట్టుకోండి. ఒక భార్యాభర్త మధ్య గొడవ అనేది నీ కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకున్న లాంటిది. అర్థమైందా? నీ కాల్లో ఒక గాజు బెంకో ఒక ముల్లో గుచ్చుకుంది, దాన్ని నువ్వు వెంటనే తీసేయాలి. తీస్తావా? తీవా? మీ హృదయంలో పాపం కూడా ఒక కాలుకి గుచ్చుకున్నటువంటి ఒక ముళ్ళు గాజు పెంకు లాంటిది. దాన్ని గనక వెంటనే తీయకపోతే నీ కాలుకే ప్రమాదం, చివరికి నీ జీవితానికే ప్రమాదం. ఎంత ఆలస్యం చేస్తావో అంత బాధపడతా ఉంటావు. నీ జీవితంలో పాపాన్ని, మన పాపాలు క్షమిస్తాడన్న నమ్మకం కూడా కోల్పోతాం ఒక్కొక్కసారి. మీకు అనుభవం ఉందో లేదో, నాకుందా అనుభవం. మన జీవితంలో మన పాపాలు క్షమిస్తాడో క్షమించడో అని కూడా మనం సందేహిస్తాం. కారణం ఏందో తెలుసా? ఆ పాపాన్ని వెంటనే ఒప్పుకోకుండా దాన్ని దాచుకొని వాయిదా వేసుకుంటూ వెళ్తామే. దాన్ని బట్టి నీలో ఆ విధమైనటువంటి అపనమ్మకం ఏర్పడింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్త అయినా సరే, అక్కా చెల్లెళ్ళైనా సరే, అన్నదమ్ములైనా సరే, తల్లిదండ్రులు బిడ్డలైనా సరే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వెంటనే మీ సాటి విద్యార్థులతోటైనా సరే, మీ ఎరుగు పొరుగు వారితోటైనా సరే, నువ్వు ఎవరితోటైతే నువ్వు గొడవ పడ్డావో వాళ్ళతో నీకు ఆవేశంలో అన్నావు, తర్వాత వెంటనే వెలిగింది, వరే నేను పొరపడ్డాను కదా అని చెప్పి ఇంటికి వచ్చి ప్రార్థన చేయగానే నీకు అర్థమైద్ది. కానీ ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఒప్పుకుంటే నీ పాపం క్షమించబడదు. నువ్వు ఎవరితోటైతే నువ్వు తగాద పెట్టుకున్నావో, ఎవరి హృదయాన్నైతే గాయపరిచావో, ఎవరినైతే బాధ పెట్టావో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడిగితేనే నీ పాపం క్షమించబడిద్ది. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. మీ హృదయంలో అప్పుడు కలవరం ఉండదు. నువ్వు ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు, అమ్మ నేను కాలేజీకి వెళ్ళలేదు, నేను హాస్టల్లోనే ఉండానని చెప్పు. నువ్వు కాలేజీకి వెళ్ళకుండా వెళ్ళేనని చెప్తే నీ హృదయంలో కలవరం ఉండిద్ది, గుర్తుపెట్టుకో. అంతే కదా? చదవలేదు, అమ్మ నేను చదవలేకపోయాను, నాకు అర్థం కావట్లేదని చెప్పేవనుకో. నాకు తెలిసిన ఒక సేవకుడు కూతురు, ఆ సేవకుడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు, ఆ అమ్మాయికి మ్యాథ్స్ సరిగా రావు, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది చేస్తుంది. ఆ అమ్మాయికి మ్యాథమెటిక్స్ సరిగా రా, అమ్మ ఇదిగో యూనివర్సిటీలో చేర్చి నాకు లెక్కలు అస్సలు రావమ్మ, రావట్లేదు, ఒక్క రేత్రి నేను ఎంత చేసినా రాలేదమ్మా అని చెప్పి ఫోన్ తీసుకొని ఒకటే ఏడవటం. ఆ సేవకురాలు పక్కన నేనుండా. అప్పుడు ఏదో పలకరించడానికి వెళ్ళాము, ఒక బాగా లేకపోతే మేమిద్దరం వెళ్ళాం, భార్యాభర్తని. వెళ్తే ఒకటే చెప్తుంది, 1-2 నిమిషాలు ఆగండి అమ్మ అంది మమ్మల్ని అని. ఆ అమ్మాయిని చెప్పనిచ్చి అయిపోయిన తర్వాత, అమ్మ నువ్వు ఇంతగా ఏడ్చావు కదా, రాత్రంతా ఇంతగా ప్రయత్నించావు కదా, నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసావు ప్రభు దగ్గర, ప్రభువు ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానాన్ని, తెలివిని, నీకు బుద్ధిని, ఆలోచనని ఇచ్చేవాడని, జ్ఞానానికి మూలం ప్రభు అని నీకు తెలుసు కదా వాక్యం. నువ్వు నమ్మలేదు కాబట్టి రాత్రి తెల్లారులు కలవరపడి చేస్తూ వచ్చావు, మోకాళ్ళుంచి ప్రార్థన చేయండి. నేను చేయలేదమ్మా అంది. మోకాళ్ళుంచింది, చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడే నీకు ఇస్తాడమ్మా అని చెప్పింది.
మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకున్న తర్వాత పెన్ను పట్టుకుంది, తెలియకుండా ఒక ఆలోచన వచ్చిందంటే ఏగానే లెక్క వచ్చిందంట. అదే లెక్క ఎగ్జామ్లో వచ్చింది, పాస్ అయ్యి వచ్చింది ఆయమ్మ. ప్రియమైన వారలారా, నీవు గనక దేవుని యందు నమ్మకం ఉంచితే తప్పకుండా నీ జీవితంలో కలవరపడవలసిన పని లేదు. రండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ నేను ఇప్పుడు అంతా జనరల్గా చెప్పినటువంటి మాటలే ఇక్కడ వాక్యంలో ఉంటాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాం. చదువమ్మా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు జాగ్రత్తగా వినండి ఈ వాక్యం. ఈ దినం పాఠానికి మూలం ఇదే, జీవితంలో కలవరానికి మూలం ఇదే. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమోననియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనిడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జించబడ్డాడు. ప్రియమైనటువంటి వారులారా, కలవరానికి గల కారణాలు ఏంటంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి. నీవు తర్వాత వ్యక్తిగతంగా నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత అంటే నేను చెప్తాను, నీ జీవితంలో ఒక చిన్న చెడ్డ ఆలోచన నీ హృదయంలో తలంపు వచ్చినా సరే వెంటనే దాన్ని త్రోసివేయాలి. ప్రభువా, ఈ ఆలోచన నుండి నన్ను విడిపించు. ఆలోచన వచ్చింది, వెంటనే దానిలో నువ్వు ఆలోచనలోనే ఉండకూడదు. ఆ ఆలోచన నుంచి నువ్వు బయటికి రావాలి వెంటనే. ఒకవేళ రాలేకపోతున్నావంటే వచ్చి ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. లేదా ఒక ఆలోచన నిన్ను పీడిస్తుంది, లేదా ఒక పాపం నిన్ను పట్టి పీడిస్తుంది, దాని నుంచి నువ్వు బయటికి రాలేకపోతే మార్గం అవసరమైతే నీకు నమ్మకమైన దైవజనులకు చెప్పి, అందరికీ చెప్పకూడదు, నీ తల్లికి చెప్పుకోవచ్చు, అవసరమైతే నీ తండ్రికి చెప్పుకోవచ్చు. వాళ్ళు గనక మంచి మనసున్న వాళ్ళైతే క్షమించాలి బిడ్డల్ని. తల్లిదండ్రులు గనక మంచి మనసున్న వాళ్ళైతే బిడ్డల పొరపాటు చేసినప్పుడు క్షమించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని సరైన మార్గంలోకి నడిపించాలి. మనం మనసిప్పి చెప్పుకునే విధంగా తల్లిదండ్రులు ఆ అవకాశం ఇవ్వాలి బిడ్డలకి. బిడ్డలు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తల్లిదండ్రుల దగ్గర. అదేవిధంగా ప్రభు దగ్గర కూడా మనం ప్రజలందరితో సమాధానంగా ఉండాలి, మన ప్రభుతో సమాధానంగా ఉండాలి. మన హృదయంలో వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచన కూడా నీ హృదయాన్ని చెరపకూడదు. పవిత్రంగా ఉండాలి నీ ఆలోచన, నీ తలంపు, నీ ఊహంతా. యవ్వన ప్రాయంలో నీకు తెలియకుండానే నీ శరీరంలో ఉన్న అవయవాలు, నీ కళ్ళు, నీ మనసు లాగుతూ ఉంటాయి, కొన్నిటి వైపు ఆకర్షిస్తాయి. జాగ్రత్త యవ్వన బిడ్డలారా, ఆ యవ్వన ప్రాయం నుంచే నేను వచ్చాను. నేనెంతో బాధింపబడుతూ వచ్చాను పాపాన్ని బట్టి. పాపంతో నేను పోరాడి నా వల్ల పాపమే నన్ను జయిస్తూ వచ్చింది. చివరికి ప్రభు పాదాల దగ్గర పడ్డప్పుడు, చివరికి నేను యథార్థంగా ఒప్పుకున్నప్పుడు, నేను ప్రభు నందు నమ్మకం ఉంచినప్పుడు, నేను ఎవ్వరితోటి కూడా నా హృదయంలో అతిశయించి నాకేమనుకున్నంత కాలం నాలో కలవరమే. నాకు రాకపోయినా
నాకు వచ్చు అని చెప్పి డమ్మంగా ఉన్నంతకాలం నాకు కలవరమే. ఎప్పుడైతే నాకు చదువు రాందాన్ని రాదని చెప్పటం, ఆఫీసర్ దగ్గర ఒకవాడు నటిస్తాడు, నాకంతా వచ్చు సార్ నేను చేస్తానంటాడు. యువతలకు వచ్చి సార్ ఇది ఎట్ట చేయాలో చెప్పని చెప్పి పక్కన అడిగి చేస్తుంటాడు. నాకు అది తెలియదు సార్, అది నేను అడిగి తెలుసుకొని చేస్తాను సార్ అంటే ఒక మాటతో పోయింది. నీకు కలవరం లేదు, రాలేదు, వచ్చినట్టు నటించావనుకో నీ జీవితం అంతా కలవరమే. పో అడుగు పక్కన నీ సాటి స్టూడెంట్ని లేదా టీచర్ని లేదా యూట్యూబ్ టెక్నాలజీ ఉపయోగించుకొని దాన్ని తెలుసుకో. ఒక పాపం పట్టి పీడిస్తుంది, పాపం నుంచి బయటికట్టి రావాలో రా, బైబిల్ దగ్గరికి, వాక్యం దగ్గరికి, ప్రభు అయిన యేసయ్య దగ్గరికి రా, నిన్ను విడిపిస్తాడు. నువ్వు రావాల్సిన దగ్గరికి రాకుండా నువ్వంతటి నువ్వు పశ్చాత్తాపడి కూర్చొని ఏడిస్తే ఇస్కరియోతు యోధాలాగా ఇద్ది, సౌలులాగా ఇద్ది. సౌలు ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ హృదయంలో ఏం చేస్తాడు? ఇక్కడ ఉంది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నించుండి, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనునేమోనని చేదైన వేరు. సౌలు జీవితంలో దేవుని కృపకు దూరం అయిపోవడానికి కారణం ఏంది? అతనిలో చేదైన వేరు వచ్చింది, ద్వేషం, దావీదు మీద అసూయ, విషపు చూపు. ప్రియమైన వారలారా, నీ చూపు జాగ్రత్తగా ఉండకపోతే యవన ప్రాయంలో చెబుతున్నాను, నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, నీ అందమే నిన్ను నీ అందమే నిన్ను మోసం చేసిద్ది, నీ తెలివితేటలే నిన్ను మోసం చేస్తాయి. జాగ్రత్త. నాకు తెలివి ఉంది కదా, నాకు అందం ఉంది కదా, నాకన్నీ తెలుసు కదా అని చెప్పి కనుక నువ్వు పోతే చిన్న కుమారుడు పోయినట్టు పోతావు, చిన్న కుమారుడు పోయినట్టు పోతావు. జాగ్రత్త. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో యథార్థతలోకి వస్తావో, దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో, దేవుని యందు నమ్మకం ఎప్పుడు ఉంచుతావో, తల్లిదండ్రులకు విధేయత ఎప్పుడు చూపిస్తావో, నీది ఉన్నది ఉన్నట్టు నువ్వు యథార్థంగా నాకు ఇది వచ్చు ఇది రాదని యథార్థంగా చెబుతావు, నీ జీవితంలో అబద్ధం లేకుండా ఉంటావు, నీ హృదయం ఎప్పుడైతే నిష్కల్మషంగా ఉంటావో, చేదైన వేరు నీ హృదయంలో ఏది లేకుండా ఉండిద్దో అప్పుడు నీ జీవితంలో కలవరం ఉండదు. గుర్తుపెట్టుకో. ఏదైనా ఒక సమస్య పట్టి బెడిస్తుందా నిన్ను, ఓపెన్ అయ్యి చెప్పుకో, అమ్మా నన్ను ఈ సమస్య పట్టి బెడిస్తుంది, నువ్వు గుట్టుగా ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేసుకుంటా అని చెప్పి ప్రార్థన చేయటం నేర్చుకోండి. ప్రార్థన చెయ్యం, మిగతా అన్నీ చేస్తాం, మనం అన్ని ప్రయత్నాలు చేస్తాం, ప్రార్థన చెయ్యం. నమ్మకం ఎందుకని? మనం విశ్వసించం దేవుణ్ణి. విశ్వసించువాడు కలవరపడ్డు, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఆ తర్వాత మన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ విధంగా సౌలు జీవితంలో నష్టపోయాడు. అదే యోనాతాను ఏం చేస్తూ వచ్చాడు? రాజకుమారుడు దావీదుని కేవలం గొలియాతును చంపిన తర్వాత ప్రజలు ఏమని పొగిడారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది సంహరించాడన్నారు. కేవలం ఆ కారణాన్ని బట్టి సౌలు ద్వేషించాడు. సౌలు హృదయంలో ఒక చేదు మొదలైంది, వేరు మొలిచింది. యోనాతాను హృదయంలో చేదు వేరు ఏమీ లేదు. నిష్కపటమైన హృదయంతో తనను గౌరవించాడు. అయ్యా దావీదు, నాకంటే నువ్వే యోగ్యుడు అని ఒప్పుకున్నాడు. మనకంటే బాగా చదివే వాళ్ళని మనం అంగీకరించడం నేర్చుకోండి. అర్థమైందా? మనకంటే గొప్ప వాళ్ళని మనం గౌరవించాలి, మనకంటే పెద్దవాళ్ళని మనం విలువ ఇవ్వాలి. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, నువ్వు బాగా చదువుతావు, నాకు తెలియదు కొంచెం చెప్పు అంటే సరిపోయింది, అంతే కదా. నీకు వచ్చా? వద్దు, నాకు కూడా వచ్చులే అని చెప్పి యువతలకు వెళ్తే ఉపయోగం ఏం లేదు, ఏమి రాదు నీకు. చెప్తున్నా నేను యథార్థంగా ఎప్పుడైతే నాకు తెలియని దాన్ని నేను ఒప్పుకున్నానో, ఆఫీసులో అందరికంటే తెలిసినోని నేనే అయ్యా. మీకు తెలుసో లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, ఏది రాదు కదా. 15 సంవత్సరాల క్రితం ఫైల్ ఇప్పుడు తీస్తాను నేను వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి. ఒంగోలులో నేను 15 సంవత్సరాల క్రితం ఉద్యోగం చేశా. ఒక 5 సంవత్సరాల క్రితమే నేను బయటకు వచ్చా ఒంగోలు నుంచి, 5-6 సంవత్సరాల క్రితం. ఆ 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఏ ఫైల్ అయినా
ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసినోడు కూడా నన్ను అడుగుతాడు, నేను చెబుతా. ఎందుకని? నాకు ఏదైతే తెలియదు అనుకున్నానో నేను ఒక ఆర్డర్లో, ఒక క్రమంలో రేపటి పని ఈరోజే చేసి పెట్టుకునేవాడిని. అందరూ తెలివిగల వాళ్ళు, టాలెంట్ ఉండేవాళ్ళు కలవరపడేవాళ్ళు, నేను కలవరపడేవాడిని కాదు. ఎందుకు? నేను ఆల్రెడీ సిద్ధపడి ఉండా కదా, ఉన్నది ఉన్నట్టు చెబుతా. చివరికి ఆఫీసర్లు అందరూ నన్ను అంగీకరించారు, కానీ వాళ్ళు ఎవరిని అంగీకరించలా. గుర్తుపెట్టుకోండి, యథార్థత నిలబడిద్ది ఎప్పుడైనా. యథార్థవంతులకి ఏ మేలు కొదవ ఉండదని బైబిల్లో ఉంది, నిలబడిద్ది. అందువల్ల ఈ దినాన మన జీవితంలో విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథం 28:16. మన జీవితంలో విశ్వసిద్దాం ప్రభువుని. బైబిల్ మూసేయండి. 28:16 చివరి వాక్యాన్ని చదవండి. విశ్వసించువాడు కలవరపడ్డు. చాలు. మన జీవితంలో ఆ విధంగా ప్రభువును విశ్వసించుదాం. మన జీవితంలో ఆ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆ తర్వాత రేపటి పనిని ఈరోజే చేసుకోవటం నేర్చుకుందాం. యథార్థంగా కష్టపడటం నేర్చుకుందాం. ఏదైనా నీకు అప్పగించబడినటువంటి పని అయినా, చదువైనా, అది నీకు గొప్ప భాగ్యమని ఎంచుకో. ఇక తర్వాత నువ్వు చదవాలన్నా రాదు, అది కుదరదు. ఎంత చదవగలవో, ఎన్ని విధాలుగా. నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు ఇంగ్లీష్ రాదు కదా, నేటికి ఇంగ్లీష్ మీడియం చదివినా వారానికి ఒక పదం నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు సంవత్సరంలో మీకు ఇంగ్లీష్ వచ్చిద్దో రాదు. ఒక పదం మీద వారం మొత్తం సెంటెన్సులు రాయండి. నీ స్నేహితులతో మాట్లాడండి. వారానికి ఒక్క పదం, అట్టా నెలకి 4 పదాలు, ఒక 50 పదాలు మీరు సంవత్సరానికి చదవటం, రాయటం, ఆ సెంటెన్స్లో దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ ఎక్కడ రాదు? అది మనకి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చిద్ది, అది ఖచ్చితం. అది ఉదాహరణకి పంజాబీ డ్రెస్సులు వేసుకోండి, చీర కట్టుకోవటం వచ్చా? ఆటోమేటిక్గా ఏమైద్ది? చీర కట్టుకున్నప్పుడు మనం మంచి చీర కట్టుకోవాలి, మంచిగా ఉండాలి, బజారుకి వెళ్ళినప్పుడు పద్ధతిగా ఉండాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా చీర కట్టుకోవటం రావట్లా. అంతే. ఇదేం పెద్ద విద్య ఏముంది? ఏమి ఇక అర్థం కాంది ఏముంది? మీకు 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 అర్థం కాంది ఏముండిద్ది? ఇంట్రెస్ట్ ఉంటే, మీకు గనక నేను చెయ్యాలి, సాధించాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అది కష్టం కాదు. ఆ తర్వాత వాక్యం ఉంది. సంవత్సరానికి 10 వాక్యాలు, నెలకు ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి రెఫరెన్స్ తోటి. సంవత్సరంలో 10 వాక్యాలు మొత్తం మీరు గుర్తుపెట్టుకుంటే ఒక 100 వాక్యాల్లోనే రెఫరెన్స్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. మెయిన్ ఒక 100 వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలే తిరుగుతూ ఉంటాయి, ఇటు అటు అటు అటు. అదే వాక్యాన్ని ఇంకొక కోణంలో చెబుతాడు సేవకుడు, ఇదే వాక్యాన్ని ఇంకొక సేవకుడు ఇంకొక కోణంలో చెబుతాడు. వాక్యం అదే, రెఫరెన్స్ అదే. అది గుర్తుపెట్టుకోండి మీరు. అందువల్ల మీరు ఒక రెఫరెన్స్ని, ఒక వాక్యాన్ని నాకు గుర్తు ఉండదు అనుకునేవాళ్ళు ఒక సంవత్సరం నెలకు ఒక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోలేము. సంవత్సరానికి 12 వాక్యాలు గుర్తుపెట్టుకోలేము. చెబుతున్నా, నెలకు ఒక్క వాక్యం, రోజు ఆ రెఫరెన్స్ వాక్యం జ్ఞాపకం పెట్టుకోండి చాలు. ఎక్కడికి పోయిద్ది? అందువల్ల మన జీవితంలో ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నీ మీద నీకు నమ్మకం ఉండాలి ముందు. నమ్మకం లేకుండా మీరు జీవించొద్దు అసలు. దేవుడు మిమ్మల్ని అలా అసమర్థులుగా పుట్టించలా. మనల్ని ఆయన ఒక ప్రణాళికతో, ఒక శ్రేష్టమైన ఉద్దేశంతో మనల్ని పుట్టించాడు దేవుడు. ఎందుకు మనం అలాగా కలవరపడాలి? మన జీవితంలో ఎప్పుడూ కలవరపడొద్దు. మీరు విశ్వాసం ఉంచండి, ప్రభువునందు నమ్మకం ఉంచండి. ఈ హృదయంలో ఏ చిన్న అసమాధానం కూడా ఉంచుకోవద్దు, చిన్న పాపాన్ని, ద్వేషాన్ని కూడా ఉంచుకోవద్దు. నీకు శత్రువు అనేవాడు ఎవడు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మీకు శత్రువు అనేవాడు ఎవడు ఉండకూడదు. అందరితో సమాధానంగా మంచిగా ఉండటం నేర్చుకోండి. ఎవరికైనా చిన్న పొరపాటుని ఎదుటి వ్యక్తికి మనం ద్రోహం చేస్తే పోయి వెంటనే క్షమాపణ అడగండి. భార్యాభర్తలైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, ఏదైనా సరే మీరు మాట ద్వారానైనా సరే, క్రియ ద్వారానైనా సరే గాయపరిచుంటే, ఇదిగో నేను ఈ పొరపాటు అని నీ ఆత్మకి దేవుడు చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి నామూషిగా ఫీల్ కాకుండా నాది పొరపాటు, నన్ను క్షమించమని చెప్పి హృదయపూర్తిగా తగ్గించుకొని అడగండి. నీ అంత సమాధానం, నీ అంత సంతోషం, నీ అంత నెమ్మది ఎవరికి ఉండదు.
నేను అది నేర్చుకుంటూ వచ్చా. ఆ విధంగా తగ్గించుకొని నా జీవితంలో ఈనాడు నేను ఒంటరిగా పండుకున్న నేను సమాధానంతో నెమ్మదితో పండుకుంటాను. మీకు తెలుసో లేదో, ఒకవేళ మరణం వచ్చినా సరే నాకు ఒక మాదిరినిచ్చిపోయింది నా భార్య. చనిపోయేటప్పుడు కూడా కలవరం లేదు, ఏమి లేదు, చక్కగా నెమ్మదిగా మాట్లాడతా దైవసేవకుడి చేత ప్రార్థన చేయించుకుంటా. ప్రార్థనలోని నా చేతిలో చేయి పెట్టి ప్రాణం విడిసింది. ప్రియమైన వారలారా, నేర్చుకుందాం మనం తన జీవితంలో ఉన్నటువంటి తగ్గింపు, తన జీవితంలో ఉన్న ఓర్పు, తన జీవితంలో ఉన్న నమ్రత, తన జీవితంలో ఉన్న పరిశుద్ధత, తన ప్రేమ, ఇవన్నీ కూడా ఈనాడు నన్ను బ్రతికిస్తున్నాయి. అటన్నిటిని కూడా నా జీవితంలోకి నేను తెచ్చుకొని నా జీవితంలోకి తెచ్చుకొని నేను నెమ్మదిగా ఉండగలుగుతున్నాను. మీ జీవితంలో కూడా మరి ప్రభువు పాదాల దగ్గర ఇంకెన్ని నేర్చుకోవచ్చు? ప్రభువు ఎప్పుడూ ప్రత్యక్షంగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని మన ద్వారానే ఇతరులకు చూపించగలగాలి మనం. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని ఎవడు చూడలా ఎప్పుడు కూడా. దేవుడు ఎలా ఉంటాడో యేసు ప్రభువు యొక్క జీవితం ద్వారా దేవుని ప్రేమని మనకు చూపిస్తూ వచ్చాడు. మనకు కూడా దేవుని ప్రేమని మన ద్వారా ఇతరులకు చూపించగలగాలి. దేవుడు ఎప్పుడు ప్రత్యక్షంగా కనపడ్డావు, అది మన జీవితం యొక్క విధానం ద్వారా, మన జీవితం ద్వారానే ఇతరులు దేవుణ్ణి చూడాలి. ఆ విధంగా మీ జీవితంలో ప్రయత్నం చేయండి. నాలో దేవుణ్ణి చూడాలి యేసయ్యా నిన్నని చెప్పి ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మచేత నింపబడి ఆ విధంగా యథార్థమైన జీవితంలోకి రండి. దేవుడు మీ జీవితాల్లో నెమ్మది సమాధానాన్ని ఇస్తాడు. మీరు అనుకున్న గమ్యాన్ని సులువుగా చేరతారు. ఆ విధంగా దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఒక మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా రక్షకుడా, మా యేసయ్య, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నా నాయన. ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో విశ్వసించువాడు కలవరపడడు అని చెప్పి ప్రభువా నీ వాక్యం సెలవిస్తూ వచ్చింది. మాకు కలవరం ఎందుకంటే ప్రభువా, అయ్యా విశ్వసించకనే ప్రభువా కలవరపడకుడి, మీ హృదయములో కలవరపడనీయకుడి, నాయందు విశ్వాసం ఉంచండి అని చెప్పి మీరు సెలవిచ్చారు. ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచకనే మేము కలవరం. ప్రభువా, నువ్వు సర్వజ్ఞానివి అయ్యా. ఆశ్చర్యమైనటువంటి ఆలోచన, అధికమైన బుద్ధి, జ్ఞాన సంపదలు మాకు ఇచ్చేవాడివి ప్రభువా. సమాధానాన్ని ఇచ్చేవాడివి ప్రభువా, పరిశుద్ధతనిచ్చేవాడివి అయ్యా. మేము తండ్రి అందరితో సమాధానంగా ఉంటాం, పరిశుద్ధమైన జీవితం జీవించటం ప్రభువా మాకు నేర్పిస్తూరండి అయ్యా. మా హృదయాల్లో ఎప్పుడు కూడా ప్రభువా పాపాన్ని దాచుకోకుండా వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నా నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కనికరించండి అయ్యా. ఈ దినం వచ్చారు ప్రభా, ఒకే ఒక్క మాట నేర్చుకున్నా అయ్యా, మేము కలవరపడకూడదు. కారణం ఏంటంటే మాలో ఉన్న అసమాధానం పాపమే. దాన్ని వెంటనే ప్రభువా, అది కాలుకు గాజు పెంకు ముళ్ళు గుచ్చుకున్న లాంటిది. దాన్ని వెంటనే ప్రభువా ఒప్పుకొని విడిచిపెట్టాలి. సాటి వ్యక్తికి వెళ్ళి క్షమాపణ చెప్పాలని నేర్చుకొని వెళ్ళటానికి, ఈ వాక్యాన్ని జీవితంలో తీసుకోవటానికి సహాయం చేయండి. అది ఎవరైనా, భార్యాభర్తలైనా, తల్లిదండ్రులు, బిడ్డలైనా, అక్కజెళ్ళిలైనా, అన్నదమ్ములైనా, సాటి విద్యార్థులైనా, స్నేహితులైనా, అయా ఇరుగు పొరుగు వారైనా అయా, పాపాన్ని క్షమాపణ వెంటనే చెబితే సమాధానం వచ్చింది, కలవరం పోయిద్ది ప్రభువా. అయా, అబద్ధపు జీవితం కలవరాన్ని తెచ్చిద్ది. చిన్న చేదు వేరు ఏదుండా ప్రభువా అది కలవరాన్ని తెచ్చిద్ది మాకు ప్రభువా. ఆ విధంగా లేకుండా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క హృదయంలో తండ్రి అయా మీరు పరిశుద్ధపరచండి. ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి ప్రభా. నీ వాక్యంతో నింపుతూరండి అయా. నీ నెమ్మది, నీ సమాధానాన్ని దయచేయమని అయా. ఎవరు ఏ అవసరతలో ఉండారో ప్రభువా ఆ అవసరత తీర్చండి. బిడ్డల పై చదువుల కొరకు అయా, మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూసే బిడ్డలు, వివాహాల కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు, కనికరించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆ విధంగా దీవించండి, ఆశీర్వదించండి, నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ కృపగల పాదాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమీన్.